ప్రైజ్ లార్డ్. ప్రభు నామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము, దేవుడు నీకు నోటి నిండా నవ్వు కలగచేయునుగాక. ఆమెన్. ఈ వాగ్దానము నీవు నమ్మినట్లయితే నీ ఏడ్పును కొట్టివేసి నీ నోటి నిండా నవ్వుతో నింపే దేవుడు, నీ అవమానములు నిందలు కొట్టివేసి నిన్ను ఘనతతో నింపు దేవుడు, నీ కన్నీటిని దుఃఖము అంతటిని దూరపరచి నీకు సంతోషములు ఆనందములు కలుగచేయు దేవుడు. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏ విషయంలో నీవు దుఃఖపడి ఉన్నావు, రోదన చేసి ఉన్నావు, ఆవేదన చెంది ఉన్నావు, ఒక్కసారి నిజదేవుడైనటువంటి యేసు క్రీస్తు వైపు నీవు తిరిగి ఆయన వద్ద నీవు మొరపెట్టిన ఎడల, మనవి చేసిన ఎడల, దేవుడు నీకు నోటి నిండా నవ్వు కలుగచేయునుగాక. ఈ వాగ్దానము నీవు నమ్మినట్లయితే, నీవు విశ్వసించినట్లయితే, ఆవగింజంత విశ్వాసము నీలో ఉన్నట్లయితే, దేవుడు నీ దుఃఖమును, అవమానములు, నిందలు, శత్రువులంతటినీ దూరపరిచి నీ నోటి నిండా నవ్వు కలుగచేయబోచున్నాడు. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పటి వరకు జరిగింది నీవు దేవునికి అప్పగించు. నీ ప్రతి భారమంతయు కూడా దేవుని మీద మోపు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండని యేసుక్రీస్తు వారు సెలవిచ్చి ఉన్న రీతిగా నీవు నీ దేవుడైన యెహోవా యొద్దకు వచ్చి నీ భారమంతయు ఆయన మీద మోపిన ఎడల, దేవుడు నీ దుఃఖమును, ఏడ్పును కొట్టివేసి నీ కన్నీటిని తుడచి నీ నోటి నిండా నవ్వు కలుగచేయబోచున్నాడు. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు క్రీస్తు వారు వాగ్దానములు వెంబడి వాగ్దానములు నీకు నాకు ఇచ్చుచున్నారు. ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించెదను. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మన పితరులైన ఆదాము, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ఉన్న దేవుడు, మనతో కూడా వారిని ఆశీర్వదించిన దేవుడు మనతో కూడా వాగ్దానము చేస్తూ ఉన్నాడు. ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించెదను. ఏది మొదలుకొని, ఎప్పుడు దేవుడు మనలను ఆశీర్వదించుటకు మొదలు పెడతాడు అంటే, మనము నిజదేవుడైనటువంటి యేసు క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు ఆశీర్వదిస్తాడు. తరువాత మనము పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మము పొంది ఇక పాపము చేయక దేవుని అడుగుజాడల్లో నడుస్తూ ఉన్నప్పుడు, ఇది మొదలుకొని దేవుడు మిమ్ములను ఆశీర్వదిస్తాడు. కనుక దేవుని వాక్యము మన హృదయంలో ఉంచుకొని ఎడల మనము పాపము చేయము. కనుక ఇది మొదలుకొని దేవుడు మిమ్మును ఆశీర్వదిస్తాడు. అంతేకాని నేను పాపములో ఉన్నాను, వ్యభిచారములో ఉన్నాను, లోక సంబంధమైన క్రియలలో ఉన్నాను, నన్ను ఆశీర్వదించు అంటే దేవుడు ఆశీర్వదించడు. ఈయన ఆశీర్వాదము చిరకాలం ఉంటుంది, మన జీవితకాలం ఉంటుంది. మన పిల్ల తరములు ఆశీర్వాదము పొందేటట్లుగా దేవుని ఆశీర్వాదం ఉంటుంది. కనుక ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదిస్తాను అనే వాగ్దానము నీలో నెరవేరాలి అంటే, నీవు దేవునికి అనుకూలముగా ఉండాలి, పరిశుద్ధముగా ఉండాలి, నీతియుక్తముగా జీవించిన ఎడల ఇది మొదలుకొని దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు నమ్మినట్లయితే ఈ వాగ్దానము నీ జీవితంలో నెరవేరబోచున్నది. పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కృమ్మరించెదను. ఆమెన్. నీకు పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కావాలంటే దేవుని యొద్దకు రావాలి. నిజదేవుడైనటువంటి యేసు క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే, దేవుని ఆజ్ఞలను పాటించినట్లయితే, పట్టజాలనంత విస్తారమైన దీవెనలు దేవుడు కురిపించుటకు సిద్ధముగా ఉన్నాడు. నీ భూఫలము అభివృద్ధి చెందునుగాక, నీ పిల్లలు అభివృద్ధి చెందుదురుగాక,
నీవు పిండు పిసికి తొట్టెయు నీ నూనె గిన్నెయు ఆశీర్వదించబడునుగాక. నీవు లోపలికి వచ్చినప్పుడు, నీవు వెలుపలికి బయటకు వెళ్ళినప్పుడు నీవు ఆశీర్వదించబడుదువుగాక. నీకంటే నీ యొక్క ఇరుగు పొరుగు వారి కంటే అత్యధికముగా నీవు ఆశీర్వదించబడుదువుగాక. పట్టజాలనంత విస్తారమైన దీవెనలు దేవుడు కురిపించబోచున్నాడు. కనుక నీలోని ప్రతి గర్వమును, కల్మషమును దూరపరుచుకోవాలి. నీలో ప్రతి విధమైనటువంటి దుర్వ్యాపారమును దూరపరుచుకోవాలి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు వారి రాకడ సమీపముగా ఉన్నది. కనుక నేను దేవుని ఎరిగి ఉన్నాను, నేను దేవుని బిడ్డనని నీవు చెప్పుకొనుట కాదు. దేవుడు యోబును గూర్చి చెప్పిన రీతిగా ఈమె నా బిడ్డ, యథార్థవంతులు పరలోక రాజ్యమునకు అర్హులు, పట్టజాలనంత దీవెనలు వీరికి కుమ్మరించదనని ప్రభువైన క్రీస్తు వారి సాక్ష్యం ఇచ్చేటట్లుగా మన జీవితము, మన జీవన విధానము కలిగి ఉండాలని ప్రభువు పేరిట మనవి చేయుచున్నాను. ఆమెన్.